డ్రైవింగ్ చిన్న తిరుపతికి వెళ్తున్నాం. ఏలూరు చిన్నగా వచ్చేసామండి. ఏలూరు దగ్గరగా చిన్న తిరుపతి దగ్గరలో వచ్చేస్తున్నాము. కానీ అడవి పచ్చదనం దారిలో ఎంత బాగుందో చూసుకుంటూ వస్తుంటే అసలు డ్రైవింగ్ చేసినట్టు అనిపించలేదు. కానీ మధ్యలో ఎన్నో దేవుళ్ళు టెంపుల్ కలుస్తూ ఉంటాయి. ఎన్నో దేవుళ్ళు దీవెనలతో మనం బయటికి వెళ్తాం. ఆ దేవుళ్ళు అడుగు అడుగు మనకు కాపాడుతూనే ఉంటారు. ఒక్క నిమిషం ఆగండి, టెంపుల్ వస్తుంది మధ్యలో. కానీ ఆగకుండా వెళ్ళిపోయాము. మేము ద్వారక తిరుపతి వెళ్ళాలని ఒక ఉద్దేశంతో ఫాస్ట్లో వెళ్ళిపోతున్నాము. కానీ మధ్యలో పచ్చదనం పలకరించినట్టు అనిపించింది, సంతోషం అనిపించింది. చూడండి, టెంపుల్ ఎదురుగా వచ్చింది కదా. ఏ దేవుడైనా సదాస్త అంటారు కదా. వచ్చేసామండి దగ్గరికి. చూశారు కదా, ఎంటర్ అయ్యాం లోపలికి. ఎంత సంతోషం అనిపించిందో. గరుడా దేవుడు చూశారు కదా ఎదురుగా. ఇంకా దేవుని దర్శనం చేసుకోవాలి. ఇదిగోండి, చిన్న తిరుపతికి వచ్చాము. గుళ్ళోకి వెళ్తున్నాను. పార్కింగ్ అయితే ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంది. గోశాల దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాం. చిన్న తిరుపతిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కు ఎంటర్ అవుతున్నామండి. దర్శనానికి టెంపుల్ లోపలికి వెళ్తున్నాను. ఫోన్ అలో లేదంట, అలో ఉన్నంత వరకు చేస్తాను. ఇక్కడ వరకు అయితే దర్శనం చేసుకోండి. ఒక చేత కొబ్బరికాయలు, ఒక చేత దర్శనము. చూసారా గోపురంలోకి వెళ్ళి ఇలా ఇక్కడ నుండి స్ట్రేట్ వెళ్తే బయటికి వెళ్తాం. ఇది వెంకటేశ్వర స్వామి ఉండి. మనం డబ్బులు వేయాలనుకుంటే ఇక్కడ వేయచ్చు, లోపల కూడా వేయచ్చు. అసలు ద్వారక తిరుమల అంటే చెప్పడానికి మాటలు వస్తలేవు. అంత చాలా బాగుంది. ఎవరైనా తిరుపతికి పోలేని వాళ్ళు ఇక్కడ ఏలూరు దగ్గర ద్వారక తిరుపతి ఉంది, వచ్చి దర్శనం చేసుకోండి. అక్కడ మొక్కులు మనం చెల్లించలేని విధంగా ఉంటే ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకోవచ్చు. ఆ తండ్రి దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర. అక్కడికి ఎవరైతే శాతగాని వాళ్ళు, నడవలేని వాళ్ళు ఉంటే ఇక్కడ కూడా మొక్కులు తీసుకోవచ్చు. మనం దయచేసి ద్వారక తిరుపతి మాత్రం ఇక్కడే ఏలూరు దగ్గర చాలా చాలా బాగుంటుంది. నేను కొబ్బరికాయలు కొట్టాను, శివుని దగ్గర కొట్టాలి. అందరు దర్శనం చేసుకోండి. లోపలి కెమెరా అలో లేదు, అందుకే నేను తీసుకోలేదు. ఇక్కడ ఉండి చక్కగా వీడియో తీసి పెడుతున్నాను. దర్శనం చేసుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. శ్రీ వెంకటేశ్వర గోవింద నమో నమః. ఎంట్రన్స్ నుండి వచ్చేది చూసారు కదా, సూపర్. గుడి నుండి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చెప్పడానికి మాటలు లేవు. చాలా అద్భుతంగా దర్శనం అయింది. బయటకు వచ్చేసాను. కాస్త పైకి ఎక్కితే శివాలయం ఉందంట. శివాలయం దగ్గర పోయి దర్శనం చేసుకుందామండి. అక్కడ కూడా ఎంత అద్భుతంగా ఉందో తెలియదు. మంచిగా వాతావరణం అయితే చాలా బాగుంది, చాలా నచ్చింది. మీకు అందరికీ వీడియో చూపించాలని చూపించేసి నేను కాస్త పైకి వెళ్ళి శివయ్యని కూడా చూపిస్తాను. దర్శనం చేసుకోండి. ఇంతమంది చూసిన వారికి ఖచ్చితంగా దేవుళ్ళు తోడుగా ఉండి మీ అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే దూరంలో ఉండి దర్శనం చేసుకుని చాలు. నేను మీ అందరి కోసం వచ్చి దేవుళ్ళని చూపిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ మనో కోరికలు నెరవేరుతాయి. మనస్ఫూర్తిగా వేడుకున్న వారికి వెంకటేశ్వర స్వామి శివయ్య తోడుగా ఉంటాడు కాబట్టి ఓం నమ శివాయ, ఓం హర. ద్వారకలో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ శివాలయం ఉంది. శివాలయంకి వచ్చామండి. ఒక్క నిమిషం చూపిస్తాను రండి. ఇదిగోండి శివాలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నారండి. ఇప్పుడు వచ్చాం, పైకి వచ్చాము. ఒక్కసారి దర్శనం చేసుకొని వెళ్దాం రండి. లోపలికి వెళ్ళే దారి, శివాలయం లోపలికి వెళ్ళే దారి ఇది. దర్శనం చేసుకున్నాం. శివాలయంలో ఫస్ట్ గణేష్ మహారాజును దర్శనం చేసుకోండి. నెక్స్ట్ ముందుకు వెళ్దాం రండి. శివయ్యని దర్శనం చేసుకుందాం. ఓం నమ శివాయ. గణేష్ మహారాజును శివయ్యని దర్శనం చేసుకుని కాస్త ముందుకు వస్తే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి భక్తులారు. ఇది అద్భుతమే.